టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మార్చి 24వ తారీఖు సోమవారం. ఈరోజు దశమి తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మరి ఈ ఏకాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం శ్రవణ నక్షత్రం. ఈరోజు మరి కొంతమంది పంచాంగకర్తల భావనలు అంటే ముఖ్యంగా ఈ దృక్ సిద్ధాంత ప్రకారం వెళ్ళేవారి ప్రకారంగా అయితే ఈ రోజుతో శుక్రమౌఢ్యమి పూర్తవుతుందనేది. అయితే ఎక్కువ మంది తెలియజేస్తున్నది అయితే మాత్రం 28వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుందని. అయితే ఇక ఇతరత్ర ఈరోజైతే మరీ చెప్పుకోదగిన విశేషాలైతే ఏమీ లేవు. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇటు ఉద్యోగస్తులకి అటు వ్యాపారస్తులకి అందరికీ కూడా ఎంతో కొంత ఆనందకరమైన వాతావరణం, ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. తరువాత మరి అంతకుముందు వారంలో మనని వేధించిన పెద్ద పెద్ద సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఆ సమస్యల నుంచి మనకి ఈరోజు ఎంతో కొంత క్రమంగా ఒక ఊరట లభించే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురిస్తుంది. మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన అనుకునే వారికి నోరు తీపి చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. సంతాన పరంగా కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకోకుండా మంచి మార్పులు తటస్థిస్తాయి. తర్వాత మరి ప్రభుత్వంతో ముడిపడి పనిచేసే వ్యాపారస్తులు ఎవరైనా సరే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు క్రమంగా కొంత గత 2 రోజులతో వేధిస్తున్న సమస్యల నుంచి కొంత ముందుకు రాగలుగుతారు. ఇటు మరి బలవంతంగా అయితేనేమి లేదా మరి ఇష్టపూర్వకంగా అయితేనేమి ఎలా చేసినప్పటికీ కూడా ఒక ముఖ్యమైన పనిలో ఒక ముందుకు వెళ్ళగలిగే అవకాశం అయితే ఎక్కువగానే కల్పిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు మాత్రం ఎంతో కొంత మంచి జరిగే సూచనలు ఉన్నాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. తోడబుట్టిన వారితో ఏదైనా సరే చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. లేదా మరి ఏదైనా సరే ఇలా జ్వరం అప్పటికప్పుడు ఏదైనా వచ్చే చిన్న స్వల్పమైన వాతావరణ మార్పుల వల్ల వచ్చే కొన్ని రోగాలు ఏదైనా సరే ఒక్కోసారి అనుకోకుండా మిమ్మల్ని పలకరించే అవకాశం అయితే లేకపోలేదు. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం సజావుగా మీ యొక్క బాధ్యతలను అయితే నెరవేర్చగలుగుతారు. సంతాన పరంగా కూడా ఏదైనా సరే కొంత అభివృద్ధిని అయితే చూడగలుగుతారు. ఈరోజు మరి సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఏదైనా సరే మంచి పదోన్నతి కానీ తర్వాత వీరి యొక్క బరువు అనేది ఏదైతే ఉంటుందో అది బరువు పెరిగినా కూడా వీరికి అది ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కూడా వీరి యొక్క ప్రతిభని 10 మంది గుర్తించగలుగుతారు. వ్యాపారస్తులకి ధనం అయితే బాగానే వస్తుంది కానీ పెద్దగా దాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేయలేకపోతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో క్రమంగా కొంత గత 2-3 రోజులతో ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ముందుకు అయితే జరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిన్న అసౌకర్యాలు అనేది ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాలన్నీ కూడా మనోరంజకంగా సాగిపోతూ ఉండటం వల్ల ఎంతో కొంత మీరు ఆనందించగలుగుతారు. ముఖ్యమైన పనులన్నింటినీ కూడా నెమ్మదిగా పూర్తి చేయగలిగే నేర్పునైతే మీరు పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి.
కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. సంతానం చేసే తప్పిదాల వల్ల ఒకసారి మీరు అవమానం పాలయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వారి విషయంలో కొంతవరకు మీరు దృష్టి సారించడం అనేది అవసరం. నాన్నగారి నుంచి రావాల్సినవి ఏవైనా ఉంటే వాటి విషయంలో కూడా ఏవైనా సరే తిరకాసులు ఎదురు కావచ్చు. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. నాన్న వైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు. తర్వాత వైద్య రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి వస్త్రాలు లేదా రోజువారీ సరుకులు అమ్మే వ్యాపారస్తులు కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. విద్యార్థులు మాత్రం వారు ఎంచుకున్న రంగాల్లో మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. గత 2 రోజులతో పోలిస్తే మనకి అనుకూలమైన మార్పులు, తర్వాత ఇప్పటిదాకా మరి ఎవరైనా సరే నిరుద్యోగంతో బాధపడుతుంటే ఒకసారి ఈరోజు అనుకోకుండా ఉద్యోగాలు లభించే పరిస్థితి ఎదురు కావచ్చు. తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత మంచి మార్పులు, ఇప్పటిదాకా ఏదైనా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులు తొలగటాలు, ఇక్కట్లు పోవటాలు కూడా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు కూడా ఎంతో కొంత లాభాన్ని పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచిని పొందుతారు. సంతాన పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా కొంత ఆర్థిక విషయాల్లో అచితుచి అడిగేయటం అనేది అవసరం. ఇతరులతో మీరు ఏది అనుకున్నప్పటికీ కూడా అది పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఏదో రకంగా వాయిదా పడే అవకాశాలు అయితేనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడటం, అలాగే ఇప్పటిదాకా కళ్ళజోడు లేకపోతే కొంతమందికి ఈరోజు కళ్ళజోడు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే నేత్ర వ్యాధులు పెరిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు దూరంగా ఉండటం అనేది అవసరం. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి మార్పులు ఉంటాయి. ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. గుండెకి సంబంధించి, కంటికి సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. ఇక బయట నుంచి రావాల్సినవి సకాలంలో రావు. భార్యాభర్తల మధ్య కూడా ఏ రకమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఇక మీరు వ్యక్తిగతంగా చేసే వ్యాపారం, ఉద్యోగాల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు అయితే ఏమీ లేవు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికమైన ధన వ్యయం అనేది సూచితం. తప్పనిసరి అయితే సాధ్యమైనంత వరకు కూడా కొత్త ప్రయోగాల జోలికి వెళ్ళకండి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. భార్య లేదా భర్త ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఈరోజు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మేన్ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగానే ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత లాభం ఉంది. తర్వాత పెద్దవాళ్ళ దృష్టిలో పడటం అనేది, ఏ స్థాయి ఉద్యోగులైనా సరే ఆ స్థాయిలో మంచి అనుభవించడానికైతే కనుక ఈరోజు ఎక్కువగానే కనిపిస్తోంది. స్నేహితులు, బంధువుల ద్వారా కూడా ఏమైనా సరే కొంత ఆనందకరమైన, సంతృప్తికరమైన వార్తలు అయితే వినగలుగుతారు. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.